మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్లోని తదుపరి వీడియోని మనం వినేందుకు సిద్ధమవుతాం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అంతిమ ప్రవక్త, మానవాళి అంతటికీ కారుణ్యమూర్తి, మార్గదర్శి కూడాను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ హక్కులను గురించి అరేబియాలో బోధించడం ప్రారంభించారు. దేవుని ఏకత్వాన్ని, మానవులందరూ దేవుని ముందు సమానమేనని, మనుషులు చేసుకున్నటువంటి కర్మలకు దేవుని ముందు సమాధానం చెప్పుకునే ఒక రోజు ఉందని ఆయన ఘంటాపథంగా ఎలుగెత్తి చాటేవారు. ఈ విషయం ఆనాటి అరబులకు మింగుడు పడేది కాదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథల హక్కులను గురించి కూడా బోధించారు. ఇది ఖురాన్లో 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ప్రారంభ వాక్యాలలోనే ఒక చక్కని మాట ఉంటుంది. అనాథల సొమ్మును తినిబియ్యకండి, ఎవరైతే అనాథల సొమ్మును అన్యాయంగా తింటారో వారు తమ కడుపులలో అగ్నితో నింపుకుంటున్నారు అనే హెచ్చరిక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారాగా దేవుడు చేయించాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథ హక్కులను గురించి మాటిమాటికి చెప్పేవారు. ఎందుకంటే తండ్రి తల్లి లేనటువంటి వ్యక్తుల యొక్క అనాథ పిల్లల యొక్క బాధ అందరికంటే బాగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి బాగా తెలుసు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఒక అనాథ. ఆయన పుట్టడానికి ముందే తండ్రిని కోల్పోయారు. పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకే తల్లిని కోల్పోయారు. ఆ తర్వాత మరో 2 సంవత్సరాలకు తాతగారిని కోల్పోయారు. కాస్త పెద్దయిన తర్వాత పెద్దనాన్న యొక్క తోడును నీడను కోల్పోయారు. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనాథగా ఆయన పెరిగి పెద్దవారయ్యారు. ఆయన వద్ద సౌకర్యాలు లేవు, చదువుకోవడానికి ఆయనకు అవకాశాలే లేవు. వారికి ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అనాథగా ఎదిగారు, అనాథగానే బ్రతికారు. కాబట్టి అనాథ పిల్లల యొక్క బాధ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి స్వయంగా తెలుసు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనాథల్ని ఉద్దేశించి మాటిమాటికి తాకీదు చేసేవారు తన శిష్యులకి. తన శిష్యులతో అనేవారు, ఎవరైతే అనాథల యొక్క సంరక్షణ చేస్తాడో ఆ వ్యక్తి మరియు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన 2 వేళ్లను కలిపి చూపించేవారు. అంటే స్వర్గంలో ఒక అనాథను పెంచి పోషించేటువంటి వ్యక్తి యొక్క స్థానము దైవ ప్రవక్త పక్కనే ఉంటుందని స్వయంగా దైవ ప్రవక్త చక్కని శుభవార్త ఇచ్చేవారు. ఈ విధంగా అరబ్బులలో అనాథల పట్ల ఉన్నటువంటి అనాథల హక్కులను కొల్లగొట్టేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా దైవ ప్రవక్త శాసం అనాథల హక్కులను గురించి అరబ్బులకు తెలియజేశారు. అరబ్బులు ఆ విధంగా అనాథల హక్కులను చెల్లించేవారుగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థాయిని పెంచివేశారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని మరో అద్భుతమైనటువంటి ఘటన. కాబట్టి దీన్ని కూడా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం.